పాన్ ఇండియా స్టార్డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా ఎల్లలు దాటి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. తన చిత్రాలతో సరిహద్దులు లేని అభిమానం సంపాదించుకుంటున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ఫినామినా మొదలైంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కల్కి 2898 ADతో ప్రభాస్ మరోసారి లోకల్ టు గ్లోబల్ తన స్టార్డమ్ సత్తా చాటుతున్నాడు. కల్కి సినిమా చూసేందుకు ఏకంగా జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ప్రసాద్స్ ఐమాక్స్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జీ కారును ప్రభాస్ కటౌట్తో సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫొటోస్ను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కల్కి 2898 AD సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖిస్తోంది. బాహుబలి, సలార్ తర్వాత కల్కి 2898 AD సినిమాతో థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాడు ప్రభాస్. రెబల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాలో శ్రమతో, అంకిత భావంతో, నటనా ప్రతిభతో తను పోర్ట్రే చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం, ఇవన్నీ ప్రభాస్ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి. కల్కి 2898 AD సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ కొత్త ప్రపంచం దిగ్గజాలతో పాటు సి సెంటర్లో కింద సీట్లో కూర్చున్న ఓ సాధారణ ప్రేక్షకుడిని సైతం మైమరిపించేలా చేస్తోంది.